హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. 2 రోజులుగా వీడియోలు పోస్ట్ చేయట్లేదు, కానీ చాలా బిజీగా ఉన్నా. ఇంట్లోనే అటు ఇటు తిరుగుతున్నాను కదా, ఇంట్లోనే బిజీ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇంట్లో హోమం చేపించుకుందామని అనుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ మా వాళ్ళందరూ 5 o'clock టెన్షన్గా డ్యూటీకి వచ్చిండ్రబ్బా. నిజంగా చెప్పంగానే సరే అన్నారు వాళ్ళు. సో మార్నింగ్ 5 o'clock బయట ఊడ్చి ఇంటి ముందు మంచి కడిగి హోమం చేసే ప్లేస్ను ముందు రోజు క్లీన్ చేసినా సరే మళ్ళీ ఒకసారి కడిగారు. అండ్ మంచి బ్యూటిఫుల్ ముగ్గులు వేశారు. ఎర్లీ మార్నింగ్ ఇల్లు అరే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అనిపించింది. అంటే 6 అవుతుంటే కూడా మాకు ఎట్లనో అంటే 9, 10 అయిన ఫీలింగ్ అనమాట. సో అంత ఫ్రెష్గా ఉండింది, అంత బ్యూటిఫుల్గా అనిపించింది అట్మాస్ఫియర్ అంతా కూడా. సో అత్తమ్మ మామయ్య ముందు రోజు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు. సో హోమం చేయించుకోవాలని తెలుసు, ఏం హోమము ఎట్లా చేస్తారు ఏమేమి ఉంటాయి అన్న విషయం కూడా మనకేం తెలియదు, జీరో నాలెడ్జ్. బట్ 2 years బ్యాక్ పడింది నాకు ఇంట్లో కొంచెం రెగ్యులర్గా హోమం చేపిస్తే బాగుంటుంది. అంటే నిత్య అగ్నిహోత్రం అనలేం, కానీ అంటే ఎందుకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇన్ని రోజులు నాకు కుదరలేదు. అరే ఇప్పుడు చేయగలుగుతాము, చేయగలిగే శక్తి ఉంది, అవకాశం ఉంది, ఎందుకు చేసుకోవద్దని 2 years బ్యాక్ పడింది. బట్ అంటే ఒక అనుకుంటాం కానీ ఒక టైం రావాలేమో ప్రతిదానికి కూడా. సో అట్లా 2 ఏళ్ల తర్వాత రేపు కుదిరిందనమాట మనకు. సో రేపటి కొరకు చాలా ప్రిపరేషన్స్ అన్నీ కూడా మా పిల్లలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చారు. అంటే ఓపెన్ కిచెన్లోనే చేసాం మనం అది, ఎందుకంటే అది చూడంగానే నాకు యాగశాల అంటారు కదా, అట్లా అనిపించింది అనమాట. కన్స్ట్రక్షన్ అది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మన ఓపెన్ కిచెను. సో ఇన్ని రోజులు దాన్ని కిచెన్గా వాడాము, ఇంకా దాన్ని నీట్గా క్లీన్ చేశారు మా వాళ్ళందరూ కూడా. ముందు రోజు మంచి పెయింట్స్ కలర్స్ వేసుకున్నాం, బట్ ముగ్గులు వేయడానికి కుదరలేదు గోడలకు. చూస్తాం నెక్స్ట్ మంత్ మళ్ళీ హోమం చేసే లోపు ఎవరినైనా పిలిపించి ముగ్గులు వేపిద్దాం. అందరు రెడీ అయ్యి వచ్చినారే, పిల్లలందరూ ఇక్కడ అంటే ఇక్కడ మన ఇంటి దగ్గర 4 ఫ్యామిలీలు ఉంటాయన్నమాట. వాళ్ళందరూ ఎర్లీగా వచ్చారు కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ చేసిస్తే బాగుంటుంది అనిపించింది నాకు. మళ్ళీ వాళ్ళకి పనప్ప చెప్పలేదు అనమాట. ఫుడ్ విషయానికి వస్తే నాకే మంచిగా చేయాలనిపిస్తుంది, వాళ్ళు చేస్తే సరిగ్గా చేయరేమని చిన్న డౌట్ నాకు. ఓకే, అందుకే నేనే అంటే బ్రేక్ఫాస్ట్ అనగానే పనులు పెట్టుకోలేదు, సింపుల్గా అయిపోయే ఉప్మా అనమాట. ఉప్మాలో నేను బెస్ట్ కాబట్టి నేనే కొంచెం జారుడు ఉప్మా చేసి దానికి పల్లీల చట్నీ చేసి పక్కన మిరపపండు పచ్చడి కూడా పెట్టేసినాం అనమాట. చిన్నికి మంచిగా తలస్నానం చేపించి జుట్టు ఆర్పుతుంది వాళ్ళ నాయనమ్మ. సో వాళ్ళ నాన్న ఖుషి అయిపోతున్నాడు అనమాట.
అయ్యవారు వచ్చారు, మంచిగా డెకరేట్ చేసుకున్నారు. సో ఆ లోపు నేను ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను కాబట్టి మీకు అక్కడ కనిపించలేదు. బట్ తర్వాత చూసాక అబ్బాయి ఎంత బాగుందనిపించింది. బియ్యంతో వినాయకుడిని బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు అండ్ కలశాలు పెట్టారు. వినాయకుడిని మంచిగా అందంగా అలంకరించారు. హోమగుండం తయారు చేశారనమాట. ముందు రోజే మాకు చెప్పారు, ఇన్ని ఇటుకలు కావాలి, ఇంత ఇసుక కావాలి అన్నీ చెప్పారు. సో అన్నీ తెచ్చి పెడితే మా రాజు ఆధ్వర్యంలో అయ్యవారు బాగా అలంకరించారు. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే మనసంతా ప్రశాంతంగా అనిపించింది అది చూస్తుంటే. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరు బ్రేక్ఫాస్ట్ చేసిండ్రు, అందరు రెడీ అయిపోయారు. రేపు మీకు అసలు సిసలైన హోమం చూపిస్తా. చాలా మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇట్స్ బ్యూటిఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట. అంటే నాకు కళ్యాణ్ కూడా చాలా చాలా పనులు చేసినప్పుడు ఎనర్జీ కావాలనిపించింది. ఎనర్జీ బూస్టరు. మనం మనుషులు ఎంత ప్రయత్నం చేసినా కూడా దైవ సంకల్పం కొంత ఉండాలి, అనుగ్రహం ఉండాలి, అప్పుడే ఇంకా చాలా చాలా పనులు చేయగలుగుతామని ఎక్కడో ట్రిగ్గర్ పాయింట్ అనమాట. సో ఆ ట్రిగ్గర్ పాయింట్కు కార్యరూపమే ఈ హోమం. మీరందరూ రేపు హోమం చూడడానికి రెడీగా ఉండండి, ఓకేనా? బాయ్. నేను కూడా ముద్దుగా తయారై వస్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.